హాయ్ అండి. మేము తిరుమలకి వచ్చామండి. కలియుగ ప్రత్యక్ష దైవం మన తిరుమల శ్రీనివాసుని ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆ నామాలు ఎన్నిసార్లు పలికినా కానీ అంత పుణ్యం ఉంటుంది. ఇదంతా షాపింగ్ కాంప్లెక్స్లు, టెంకాయ పెట్టుకునేదానికి మండపం, ఇటు పైన ఉంటుంది రాంబగిత వస్తుంది. షాపింగ్ భలే ఉంటుంది కదా. తిరుమలలో ఏమైనా బాగుంటుంది. నిండుగా షాపులు, నిండుగా జనాలు. కలియుగ వైకుంఠం తిరుమల. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం మనము? అన్నదానానికి. మనకు రంబాకిచ్చ ఆపోజిట్ పార్కింగ్లో బండి పెట్టినాము. సేవ వాళ్ళు వస్తాము. స్ట్రైట్గా వెళ్ళి రైట్ తీసుకుంటే మనం అన్నదానం వెంగమాంబ అన్నదాన కేంద్రం. ఎండ కూడా బాగుండదండి ఈరోజు. తిరుమలలో ఎంత ఎండ కాసినా చల్లగానే ఉంటుంది కానీ చెమట పట్టదు. తిరుపతిలో మారు మోగుతుంది ఎండ. దాని అయినట్టు జాతర టైము. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద గోవింద. ఆపద ముక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద. అన్నదానం కేంద్రం వచ్చేసింది బా. ఇంకా పోవాలి, కొద్ది దూరం వెళ్ళాలి. అదే అన్నదాన కేంద్రం. వేంగమామ. వేంగమామ అంటే వెంకటేశ్వర వాళ్ళ అమ్మ. అవును. ఇక్కడే పార్కింగ్లో బండి పెట్టేసి వచ్చేసినాం. శ్రీవారి ఉచిత ప్రసాదం. తిరుమలకి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఒకసారైనా భోజనం చేసేసుకోవాలి. అప్పుడే వాళ్ళకి ఆనందంగా ఉంటుంది. ఈరోజు స్వామివారి ప్రసాదం ఈ శనివారం తినేదానికే ఇది మనకు రాసి పెట్టున్నారు పెద్ద ఆయన. సాంబార్, పచ్చడి, కర్రీ. ఇప్పుడు ఎందాక బా తిరుపతికి పాప నివాసం వెళ్తూ ఉండేది. అవునా? సర్ప్రైజా? ఇది మనకు స్టార్టింగ్లోనే డ్యామ్ వస్తుంది లెఫ్ట్ సైడ్. ఓకే ఓకే. పాప వినాశనం. ఓకే. రిటర్న్లో చూపిస్తాలి డ్యామా? డ్యామ్ ఎట్టుంటుందంటే క్లైమేట్ బాగుంది. చూడ చెట్లు పక్కన పెద్ద పెద్ద ఫ్యాన్లు ఉన్నాయి చూడు. తిరుమలకంతా ఈ ఫ్యాన్ల వల్ల కరెంట్. టోటల్ వీటి వల్లనే కరెంట్ అంతా తిరుమల. ఓకే. ఎమర్జెన్సీకి కింద నుంచి లైన్స్ ఉంటాయి, వాటిలో వెళ్తుంది కానీ మిగతాంతా ఫ్యాన్ వల్లనే కరెంట్ వచ్చేది. రోడ్డు అంతా ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నారు. పాప నివాసం వెళ్ళేదానికి డబుల్ రోడ్డు. ఓకే. ఇంతకుముందు సింగిల్ రోడ్డు నింది, ఇప్పుడు డబుల్ రోడ్ చేసేదానికి ఎంత రిపేర్ వర్క్ జరుగుతూ ఉంది. పాప నివాసం వచ్చేసినామండి. షాపింగ్ భలే ఉంటుంది ఇక్కడ. పటాలు తిరుపతిలో 500 అంట, ఇక్కడ 400. తక్కువగా అమ్ముతున్నారంటే ఈ అంగిట్లో. అసలు ఏ వస్తువు ఎత్తుకున్నా కానీ తినే ఐటమ్స్ కానీ అన్నీ తక్కువ. బజ్జీలు కానీ చాలా చీప్ అబ్బా. అంత దూరం పోయి చేసినా కానీ అదే తిరుమలలో
జిస్ట్కి వాడే ఐటమ్స్ కదా అవన్నీ. ఎక్కువ వీళ్ళు ఉంటారు ఇక్కడ. అదే వాళ్ళు అవన్నీ దిష్టి సామాన్లు ఎక్కువ అమ్ముతారు. శ్రీనివాస, శ్రీ వెంకటేశ, గోవింద గోవింద. ఎంత దూరం ఉన్నది బస్ షాపింగ్. ఈ మెట్లు దిగేసి కిందకి వెళ్తే పాపనాశనం గుడి వస్తుంది. అట్టే నీళ్ళు స్నానాలు చేసుకొని వాళ్ళు స్నానాలు చేసుకుంటారు. నీళ్ళు వెళ్ళుకొని దర్శనానికి వాళ్ళు ఉంటారు. వెళ్ళేటప్పుడు ఇక్కడ లెఫ్ట్లో వెళ్తే ఆడవాళ్ళు ఉంటారు. డబ్బులు ఇకపోతే డిమాండ్ అమ్మాడైతే చదాపు కూరళ్ళు. పాపనాశనం గార్డెన్ రైట్ సైడ్లో. ఇంకా ఎంత దూరం బా షాపింగ్లు పొడికి. కేరళ టైప్ గుడ్లు చిన్నపిల్లకాయలు పెద్ద దండలు షాపింగ్. చిన్న షాపింగ్ లేదేడైతే వెళ్ళిన దూరం షాపింగే. ఇది వచ్చి మనం తీర్థాలకు పోతాం కదా, పౌర్ణమికి రామకృష్ణ తీర్థం, రామకృష్ణ తీర్థం, కుబేర్ గేట్లో ఓపెన్ చేస్తారు. పౌర్ణానికి మాత్రమే ఓపెన్ చేస్తారు. తీర్థాలకు మాత్రమే ఎంట్రీ. తుమ్మూరు తీర్థము, కుమార్ద్వార, రామకృష్ణ తీర్థము అన్నీ ఇక్కడి నుంచి ఎంట్రీ. ద టెంపుల్ పాపనాశనం టెంపుల్ అమ్మవారు. వాటర్ వస్తూ ఉంటాయి చూడు కింద పెట్టు కెమెరా. చూడు స్నానాలు చేసే వాళ్ళు స్నానాలు చేస్తూ ఉంటారు. నీట్గా స్నానం చేసుకునే పోతారు చాలా వరకు. మళ్ళీ నువ్వు చల్లుకున్న పైన మన తిరుపతి నుంచి వచ్చినాము. నేను స్నానమే చేస్తాను, డ్రెస్ తెచ్చుకోలేదు కదా. అనుకోకుండా పాపనాశనం పోయినాము. భలే పడుతున్నా పైనుంచి వాటరా. ముందు ఇంకా వేరే రకంగా ఉన్నింది, ఇప్పుడు ఏదో నీట్గా దానికి డిజైన్ చేసి కట్టున్నారు. పొలాలు లేదు చాలా ఏళ్ళకి అక్కడ ఉన్నది. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అనాథ రక్షక గోవింద గోవింద. ఆపద ముక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద. అదే కదా డ్యామ్ పక్కన గేట్లు ఇస్తారా. గరుత్మంతుడు, లక్ష్మీదేవి, పెద్ద శ్రీనివాస, ఆంజనేయ స్వామి, సరస్వతమ్మ. జనాలు మాత్రం తగ్గరు. బా తిరుమలకి వచ్చేవాళ్ళు సంవత్సరం సారి వస్తారు. కంపల్సరీ అక్కడికి వచ్చి స్నానం చేసుకొని అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్తారు. తీర్థం పాప నివాస తీర్థం. టెంపుల్ కూడా చిన్ని టెంపుల్. అదే డ్యాము పక్కన కనిపిస్తుంది చూడు, డ్యాము రావణాసు డ్యాము. వల్ల క్లైమేట్ అటైతే వానరాళ్ళు చెట్ల మీద ఎక్కెట్టలు ఆడుతున్నారు. తనే ఉంటారు జనాలు. బజ్జీ షాప్లో బాగుంటాయి. ఏడా పునుగులు, మిరపకాయ బజ్జీ కానీ. మనం తిని ఆడ కదా ఆడ తిన్నాము ఈ మధ్య. ప్లేట్ ఎంత? 40 రూపీస్. 40 రూపీస్.
20 ఇచ్చినారు బా పునుగుల. ఇంకా మళ్ళా షాపింగ్. ఈ పక్క రిటర్న్ వచ్చినాం కదా, 7 దగ్గర షాపింగ్. మొత్తం షాప్లో ఎండింగ్ వరకు ఫుల్ షాపింగ్ కాంప్లెక్స్. యాత్రకి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏదో గుర్తుకు ఏదో ఒకటి తీసుకొని వెళ్ళేదానికి మంచిది. అది ఫుల్ రష్ ఉంటుంది కదా తిరుమల, ఎప్పుడూ రష్ ఉంటుంది, ఎప్పుడూ బిజినెస్ ఉంటుంది. దాని అన్నట్టు ఇప్పుడు హాలిడేస్ అందరూ తిరుమలకే ప్లానింగ్ చేసుకుంటారు. ఇవే డిస్ట్రిక్ట్ కడతారు కదా, మొత్తం ఐటమ్స్ ఎక్కువ ఉంటాయి. తిరుమలలో ఆడ ఉండవు, మళ్ళీ పాపనాశంలోనే దొరుకుతాయి అంతా. మంచిది ఎత్తుపోయి కట్టుకుంటే కూడా ఇంటికి. స్ఫటిక అవి 5 స్టార్ కనిపిస్తాయి. చేప ఇదే అనమాట. అది అంటే అదే సముద్రంలో దొరుకుతుంది. ఇంటి ముందర కట్టుకుంటారు మామూలుగా. గాంధీ తాత రిటర్న్ పాపనాశం నుంచి తిరుమలకి వచ్చిన, తిరుమల నుంచి డౌన్ అవుతా ఉన్నాం. ఎట్లా మారు లాస్ట్ అది ఇదే పైకి వచ్చాయి. నాకంతా మనం తిరుపతికి వెళ్ళిపోతాం. మనం తిరుపతికి డౌన్ అయినాము ఆ రూట్లేను కదా. అదే ఈవినింగ్ మోకాల మెట్టు పర్వతం, ఏడుకొండలవాడ, వెంకటరమణ గోవింద గోవింద, మోకాళ్ళ పర్వతం. ఎందుకు మోకాళ్ళ మీద ఎక్కుతారు బా? ముక్కు అంటారు. ఫస్ట్ నుంచి అది పెద్దవాళ్ళ కాలం నుంచి అదే జరుగుతుంది. అవి శాస్త్రాలు అంతే. ఏదైనా ముక్కుంటారు మోకాల మీద ఎక్కుతామని, వాళ్ళకి ఆ ముక్కు వాళ్ళు తీరుంటాయి, వాళ్ళ కోరికలు. అందుకే కదా మోకాల మీద ఎక్కుతారు. ఆపద ముక్కుల వాడు, అనాథ రక్షక, గోవింద గోవింద. చాలా వరకు ఎక్కుతా అంటారు చూడు, మోకాల మీద ఎక్కుతా అంటారు చూడు. మొక్కుంటే మాత్రం ఏదైనా జరుగుతుంది బా. ఆ మెట్ల మీదే ఎక్కుతారు మోకాల మీద. కొంచెమేం లేదు, దండిగానే ఉంటుంది. 100 స్టెప్స్ ఉంటాయి కదా. రిటర్న్ అక్కడ నుంచి అంతా నడుచుకోవచ్చే వాళ్ళే. మెట్ల మార్గం కింద నుంచి నడుచుకొని వస్తుంటారు. అలిపిరి సైడ్ ఇక్కడ పోయేది వాళ్ళ అమ్మవారి గుడి ఉండ, అక్కగారుల గుడి, అక్కగారుల గుడి ఉండదు, ఆంజనేయ స్వామి గుడి ఉండదు. ఫస్ట్ అక్కగారుల గుడి కదా వస్తుంది. ఎక్కడే వస్తుంది, ఇక్కడే వస్తుంది రైట్ సైడ్. నడుచుకొచ్చే వాళ్ళకి బాగా నీట్గా వేస్తుంది. ఇక్కడే కదా అక్కగారు గుడి ఇదే. మా తల్లి ఆంజనేయ స్వామి టెంపుల్. బజరంగ బలి పెద్ద ఆంజనేయ స్వామి. ఆయన కాపాడుతుంటాడు కొన్ని శక్తుల నుంచి, దుష్ట శక్తుల నుంచి కాపాడేది ఆయనే. అవును. జై హనుమాన్. శ్రీ హనుమాన్, శ్రీరామ. హనుమాన్ తలుచుకుంటే రాముని తలుచుకోవాలంట, అప్పుడు ఆయనకి తృప్తిగా ఉంటుందంట హనుమంతుడికి. ఆయన ప్రియమైన గురువుని తలుచుకుని
ఆయన ఎంత ప్రేమ తెలుస్తారు రాముడు అంటే అంత ప్రేమ ఆయనకి. జై శ్రీరామ్. శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. ఇక్కడ కూడా షాపింగ్ బా అంతా తిరుమల మొత్తం షాపింగే బా. ఏడెక్కువ హనుమంతు దీనికి సంబంధించిన అటనే తిరుపతి గరుత్మంతుడు కనిపిస్తాడు వాడి పైన. వచ్చే దారిలో ఇంకా బాగుంటానా. ఇది వేరే కదా, ఎక్కే దారి కాదు, పైకి ఎక్కే దారిలో అక్కడ బాగా ఉంటాయి, స్నాక్స్ ఉంటాయి. జై గణేష్. అలిపిరికి వెళ్ళిపోతాం ఇప్పుడు ఇంకా మనం. వచ్చేసింది తిరుపతి ఇక్కడ. శ్రీనివాస గోవింద గోవింద గోవింద. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్ అండి. శ్రీనివాస గోవింద గోవింద.